హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అవి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఫస్ట్ లేచేసి పిల్లలకి స్కూల్ ఉంటాయి కదా, మనిషి పాపని స్కూల్కి పంపించాలి కదా, అందుకని పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఒక పక్కన రైస్ ఉడుకుతుంది, ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట. మార్నింగే ఇంక ఈ పనులు ఉంటాయండి. ఇంకా పిల్లలకైతే బ్రష్ చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. అవి చూసారా వీడియో నేను తీస్తాను గోల చేస్తున్నాడు. మా నిషి అయితే వీడియో తీస్తున్నారంటే చాలు కోతి వేషాలన్నీ వేస్తుంది అనమాట. ఇంకా ఇడ్లీ అయితే ఉడుకుతుంది. ఇంకా పక్కన వచ్చేసి చట్నీ చేస్తున్నాను, పల్లీ చట్నీ. మా నిషి పాపకి చట్నీ లేకుండా తినదనమాట. తన కోసం అంతా హడావిడిగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను పల్లీలు అయితే వేస్తున్నాను. బాగా వేయించేసుకున్నాను. చూసారా, పల్లీలు అయితే చక్కగా ఎర్రగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నం కూడా ఉడుకుతుంది. ఏంటి మరి ఇంత చిన్న దాంట్లో వండుతున్నాను అనుకుంటున్నారా? పాపకు ఒక్కదానికే వండుతాను. ఎర్లీ మార్నింగ్ కదా, ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు వండేస్తాను అనమాట. ఇంక ఇది చట్నీకి అయితే పుట్నాల పప్పు, వేరుశనగపప్పు 2 కలిసి వండుతున్నాను అనమాట చట్నీ. పాపకు వచ్చేసి అత్తయ్య స్నానం చేయించుకొచ్చి జడలు అయితే వేస్తున్నారు. నేను వంట చేస్తూ ఉంటాను కదా, జడలు వేయటం లేట్ అవుతుందని ఇంకా అత్తయ్య వచ్చి వేస్తారనమాట. ఇక్కడ పాపకైతే ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చాను. మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు. మనిషి తింటాం బాగా లేట్, అందుకని నిదానంగా కూర్చొని తింటుంది. బాబు చూసారా ఒక పక్కన, వాడికేమో మామూలు ఇడ్లీ కావాలి, మనిషికేమో చట్నీతో కావాలన్నమాట. ఇంకా ఇద్దరికి వాడికేమో పక్కన పెట్టేసి నిషికి అయితే మా హస్బెండ్ తినిపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పాప ఎగ్ రైస్ చేయమంది, తన కోసం అని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇవాళ నుంచి మీకు లంచ్ బాక్స్ వీడియోలు వస్తాయండి, పిల్లలకి సింపుల్గా చేసుకునేవి. నేను పాపకి ఇలానే వాటికి రైస్లే పెడతాను మామూలుగా చేసి. ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసి స్నాక్స్, క్యారేజ్, వాటర్ బాటిల్ అంతా సర్దేస్తున్నాను అనమాట. 8:30 కల్లా వెళ్ళిపోవాలి పాప, 8:30 కల్లా. అందుకని చెప్పేసి అంత హడావుడి. నేను ముందు నిషిని పంపించినాకే బయట పనులు చేసుకుంటాను. చూసారా ఎలా సోగ్గా రెడీ అవుతుంది. నిషికి షోకులు ఎక్కువ కొద్ది, మనం చేయటం కన్నా అది చేసుకోవడం ఎక్కువైపోతుంది. బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు, వాడి స్కూల్ వేరేలేండి. మా మేనత్త ఉంది కదా ఇక్కడ, తన దగ్గరికి వెళ్ళిపోతాడు. పొద్దున్న వెళ్తాడు, వాడు ఈవినింగ్ వస్తాడు. అదిగో గీసి పెట్టేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నాడు. బాబుని వాళ్ళే ఎక్కువ చూస్తారనమాట, అత్త వాళ్ళే. అక్కడ దించేసి నిస్సిన్ స్కూల్లో దించి మా హస్బెండ్ వచ్చేస్తారు. ఇంకా వీళ్ళు వెళ్ళినాకే నాకు పని అవుతుంది, బయట పని. చక్కగా బట్టలు ఉతికేసి అంట్లు కడిగేసుకొని మొత్తం పని చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్